Hi guys, so I'm about to ride Benelli 600i. I'll just show you how it sounds. How does it sound now? गाइस వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో గాయస్ ఈరోజు వచ్చేసి ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే రైడ్ అయితే మనం చేయబోతున్నాం. సో ఆ రైడ్ ఏంటంటే మన హైదరాబాద్ టు వైజాగ్ కాలనీ అనమాట. సో వైజాగ్ కాలనీ వచ్చేసి మనకి ఇప్పుడు రౌండ్ ట్రిప్ 300 కిలోమీటర్స్ ఉంటుంది మనకి కుకట్పల్లి నుంచి. నేనైతే కుకట్పల్లి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్న రైడ్, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. యాక్చువల్లీ నేను కూడా లాస్ట్ 2 టైమ్స్ నుంచి అనుకున్నా వైజాగ్ కాలనీ పోదామని, బట్ వీలు కాలేదు. ఈరోజు అయితే మన షోరూమ్ వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేస్తారు. బెనెలీ షోరూమ్ నుంచి అయితే నేను రైడ్ చేస్తున్నా. సో మనకు వచ్చేసి ఈరోజు రైడ్లు అయితే చాలామంది అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఆల్మోస్ట్ 15 to 20 మెంబర్స్ అయితే ఈజీగా ఉన్నారనమాట. లైక్ ఆల్ బైక్స్ బెనెలీ అనమాట. దాంట్లో వచ్చేసి మనకి టీఆర్కేలో ఎక్కువ ఉన్నాయి. టీఆర్కేలో లియన్షినో 500cc, 250cc అండ్ మన 600. మన 600 అయితే వచ్చేసి ఒకటే ఉంది, 1 బైక్ ఉంది. బట్ ఇంకా ఉన్నాయి 3-4 బైక్స్ ఉన్నాయి అనమాట బెనెలీ 600లో. బట్ వాళ్ళు రాలేదు, కొంచెం బిజీ ఉండి. సో బైక్స్ ఏమేమి బైక్స్ ఉన్నాయైతే నేను ఒకసారి మీకు చూపిస్తాను. బయట చూడండి, మన లైనప్ అయితే ఫుల్ బిగ్ లైనప్ ఉన్నది. అన్ని టీఆర్కేలో ఉన్నాయి. దాంట్లో న్యూ మోడల్స్, ఓల్డ్ మోడల్స్, ఎవ్రీథింగ్ అన్ని మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. చలో నేనైతే మీకు బయటకి వెళ్ళి చూపిస్తాను. యాక్చువల్లీ బయటనే నేను బైక్ చూపించుకుంటే వీడియో చేద్దాం అనుకున్నా, బట్ బయట చాలా డిస్టర్బెన్స్ ఉంది సౌండ్. అందుకనైతే నేను ఇక్కడ ఈ లోపల చేస్తున్నది వచ్చేసి ఇసూజు కార్ అనమాట. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఇసూజు కార్స్ అనమాట. యాక్చువల్లీ ఇది కూడా బెంట్లీ షోరూమ్ ఉండే. మొత్తం ఓవరాల్గా మొత్తం అక్కడ ఇక్కడ 2 సైడ్స్ బెంట్లీ షోరూమ్ ఉండే, బట్ ఇక్కడ షోరూమ్ తగ్గించేసి దీంట్లోనే కార్స్ పెట్టుకున్నారు అనమాట. ఇది కూడా మహావీర్ వాళ్ళదే, బెనెలీ కూడా మహావీరే, ఇసూజు కూడా మహావీర్ అనమాట. అందుకని 2 కలిపి పెట్టారు. చలో మీకైతే ఇక బయట లైనప్ చూపిస్తే బైక్స్ చూడండి. చలో గాయస్, జస్ట్ నౌ గేర్ అప్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ ఫ్రమ్ కుకట్పల్లి. యాక్చువల్లీ మన లైనప్ చూపిస్తాను అనుకున్నా కదా, చూపించలేదు. అక్కడ పోయినాక లైనప్ చూపిస్తాను మీకు. బట్ బిగ్గెస్ట్ రైడ్ 2 బైక్స్ ఇక్కడ వెళ్ళిపోతున్నాయి పెట్రోల్ కోసం. రిమైనింగ్ పీపుల్ అంతా వస్తున్నారు మెల్లగా. ఇంకా వెనకాల ఉన్నారు కొంతమంది. మనం ముందు నుంచి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోవాలి. టీఆర్కే ఆఫ్ రోడింగ్ చేస్తున్నాడు ఆన్ రోడ్ మీద. యాక్చువల్లీ రైడ్ ఎట్లా అంటే మేము ఉప్పల్ మీద నుంచి ఎల్బీ నగర్ మీద నుంచి ఇబ్రాహీంపట్నం, అట్లానే ఇబ్రాహీంపట్నం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా వైజాగ్ కాలనీ అనమాట. సో ఇందాక మీకు చెప్పిన కదా 300 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్. అండ్ మేము ఎప్పుడు ఎగ్జాక్ట్గా నాకు తెలిసి 6కి అట్లా స్టార్ట్ అయిపోయాం. 6:15కి స్టార్ట్ అయినాం కరెక్ట్గా. సో అక్కడికి పోయేసరికి మనకి ఎంత టైం పడుతుందో చూడాలి. అండ్ పిట్స్ స్టాప్ ఒకటి ఉంటుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఒక స్టాప్ ఉంటుంది. గాయస్ రైడ్ అయితే కొంచెం హైపర్ రైడ్ అవుతుంది మధ్యలో, ఎందుకంటే మన ముందు వేరే వాళ్ళు కూడా ఉన్నారనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటర్ 650 2 ఉన్నాయి, ఒక డోమినోర్ ఉన్నది, ఒకటి హంటర్ ఒకటి ఉన్నది. సో మేబీ వాళ్ళు కూడా వైజాగ్ కాలనీ పోతుండొచ్చు. మేమైతే ఇప్పుడే జస్ట్ సిటీ దాటేసి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాం. ఐ మీన్ సర్వీస్ రోడ్ అనమాట ఇది. ఇంకా మేమైతే ఇక్కడ స్టాప్ అయితే ఇక్కడ డైరెక్ట్గా హోటల్ దగ్గర ఆగేసి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. మా వాళ్ళు అయితే చాలామంది వెనకాలనే ఉన్నారు, ఇంకా కొంచెం వెళ్ళవస్తారు. ఇక్కడ మేమున్న ఈ 5-10 మెంబర్స్ అయితే ఇక హైపర్ రైడ్ కొడుతున్నాం అనమాట. వాళ్ళు పోతలేరు, మేము పోతలేము. ఒకసారి వాళ్ళు వెనకాల అవుతారు, ఒకసారి మేము వెనకాల అవుతున్నాం. ముందు మనకు అనిపిస్తుంది కదా. ఇంకో ఇదేనమాట ఈ 4 బైక్స్ మన వాళ్ళు కాదనమాట, వేరే బ్యాచ్. సో
సూపర్ మీటర్ 2, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, డోమినార్ 400. ఆహా, సన్ రైజ్ మాత్రం మస్తు ఉంది, ఎక్సలెంట్ అసలు సన్ రైజెస్. అక్కడ మనకి వైట్ వైట్గా అనిపిస్తుంది కదా, అదంతా ఫాగ్ అనమాట, మంచు పడుతుంది. ఇక్కడ ఈ పక్కన పొలాల మీద అంతా ఫాగ్ పడుతుంది వైట్గా, అసలు ఎక్సలెంట్ ఉన్నది ఫాగ్ అంతా, సూపర్. పోలీస్ చెకింగ్ కూడా ఉన్నది అక్కడ బ్యాక్ సైడ్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అబ్బాబ్బా ఏమన్నా వ్యూ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. మొత్తం ఫాగ్ అనమాట మనకి, లెఫ్ట్లో ఇదంతా ఫాగే, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ నుంచి సన్ రైజెస్. అబ్బాబ్బా సూపర్, మస్తుంది. చలి కూడా అట్లా ఫుల్ చలి పెడుతున్నది, ఆ ఫాగ్ ఉంది కాబట్టి చలి బాగున్నది.
గైస్ రోడ్స్ అయితే మాత్రం ఇది అసలు ఎక్సలెంట్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఫర్ లాంగ్ డిస్టెన్స్ వరకు అయితే మంచి స్ట్రెచ్ ఉంది. మంచిగా కొట్టవచ్చు స్పీడ్ అయితే ఒక 200 ఈజీగా, అంత మంచి స్ట్రెచ్ ఉంది. బట్ ఇది ఏంటంటే మనది అఫీషియల్ రైడ్ కాబట్టి మనం ఇప్పుడు అంత స్పీడ్ కూడా అవసరం లేదు. జస్ట్ మనం స్పీడ్ వచ్చేసి 150 160 పోతున్నా. యాక్చువల్లీ స్పీడ్ చూపించమంటే మనది ఇది డిస్ప్లే డల్ ఉంది, కొంచెం కనిపిస్తలేదు. నేను చాలాసార్లు ట్రై చేసిన, బట్ మనకి ఏంటంటే కెమెరాలో అంత షార్ప్గా అనిపిస్తుంది అనమాట. స్పీడ్ కొంచెం డల్ అయిపోయింది డిస్ప్లే, అందుకని అట్లా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మనది డిజిటల్ మీటర్ అనమాట, టీఎఫ్టీ డిస్ప్లే కాదు. టీఎఫ్టీ డిస్ప్లే అయితే మనకు క్లియర్గా అనిపిస్తుంది, ఇది టీఎఫ్టీ డిస్ప్లే కాదు. బురద లేదుగా, ఇదే వెల్కమ్ ఉన్నట్టుగా. గైస్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినాం. ఇది వైజాగ్ కాలనీ. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. బోటింగ్ సింగ్స్ అయితే చాలా ఉన్నాయి. అమ్మో ఉష్కల బండి. తినమ్మా. చాలామంది వచ్చారు. మా బైక్స్ అని ఎడబెట్టారు. గైస్ ఇదే మన వైజాగ్ కాలనీ. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ బోట్స్ అనమాట. సో ఇక్కడ ప్రైస్ అయితే బోట్ మీద మేబీ 100 అబోవ్ ఉంది అనుకుంటా. మా వాళ్ళు ఆల్రెడీ కొంచెం పోయేసి వచ్చారు, నేనే లేటు. యాక్చువల్లీ నేను లేట్ వచ్చిన అనమాట. మా వాళ్ళు ముందుగా వచ్చేసి రోడ్ కన్ఫ్యూజ్ అయిపోయి లేట్ వచ్చిన. సో ఇది మీకు జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి. ఆ బ్యాక్ సైడ్ అయితే కొండలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకోటి మధ్యలో మనకి అక్కడ లాంగ్లో ఒకటి కనిపిస్తుంది చూడండి, అది ఐలాండ్ అనమాట. సో ఇక్కడ మనం బోట్ ఎక్కితే అక్కడ ఐలాండ్లో వదిలేసి వస్తారు. మళ్ళీ మనం రేపు అంటే రేపు, నైట్ అంటే నైటు మళ్ళీ రిటర్న్ తీసుకుని పోతారు, వచ్చేసి వదిలేస్తారు మనల్ని అక్కడ. మనం అక్కడ స్టే కూడా చేయొచ్చు అంట. మనకి అక్కడ జూమ్ ఇన్ చేస్తున్నా చూడండి, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తా. అక్కడ లాంగ్లో మనకు ఒకటి అది కనిపిస్తుంది కదా కొండ, అది ఐలాండ్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో చూడండి, చూపిస్తా. అంత లాంగ్ ఉందన్నమాట, అంత లాంగ్ వెళ్ళిపోయింది. ఎస్ యూట్యూబ్. సో ఇది మొత్తం మనకి టోటల్గా కనిపిస్తుంది. ఇదంతా వైజాగ్ కాలనీ కింద వస్తుంది. ఇక్కడ ఫిషింగ్ అండ్ బోటింగ్, ఫిష్లు కూడా ఇక్కడ మనకి ఫ్రై చేసి కర్రీ చేసి ఇస్తున్నారు. ఈరోజు సండే కాబట్టి కొంచెం పబ్లిక్ కూడా బాగానే వచ్చారు. ఇదిగోండి, ఇదంతా మా వాళ్ళు అయితే సో ఇంతమంది ఎక్కుతున్నారు బోటింగ్. ఇక్కడ దాంట్లో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇక్కడికైతే వెళ్ళేసి బోటింగ్ ఎక్కేసి ఫస్ట్ టైం బోట్ ఎక్కడం. ఏ బోట్ మనం ఎక్కేది? ఆ బోటా? ఆరెంజ్ ఫ్లాగ్.
ఇక్కడ బోట్స్ కింద వాటర్ ఫ్రెష్ ఉన్నాయి, కానీ ఇలా కొంచెం అవి ఉన్నాయి, ఇది పాకురు పట్టు ఉన్నది కొంచెం కింద. కెమెరా ఉంది, వీడియో తీస్తున్నా. కాదు కాదు ఏం కాదు, ఇవి ఇట్లా నవ్వుతాయి కానీ పడవు. యాంకర్ బా కాలుతుంది, సురున కాలుతుంది. చెప్పులు నిజంగా నువ్వు మంచి పని చేసినప్పుడు షూ వేసుకొని. కింద కాలుతుంది బోటు. హలో ఎక్కువ కాలుతుంది అంటే వేడికి ఆ హీటు. బా నిజం కాలుతుందా బా? ఏదండి అబ్బా, ఇది కాలుతుంది. కూర్చొని కాదు, కాలుతున్నాయి కింద. కాదు వీళ్ళు మనం తెచ్చుకోవాలి అవి. బీర్లు అంటే మనం తెచ్చుకోవాలి అవి అంట. మనకి అక్కడ కావాలంటే ఐలాండ్లో వదిలేసి పోతారంట, రేపు వచ్చి మళ్ళీ పిక్ చేసుకుంటారంట. అక్కడ ఐలాండ్ ఉంది చూడు, ముందు ఐలాండ్ వదిలేస్తారంట. కదలమాకన్నా భయం అవుతుంది నాకు. సండే ఉండన్నా ఫస్ట్ కూర్చో, అదే మధ్యలో కూర్చో. మధ్యలో ఇగో మనకి ఇది లైఫ్ జాకెట్లు కూడా ఇచ్చారు లేదా? సో ఈ లైఫ్ జాకెట్ కూడా వేసుకోవాలి. కాదు నమ్మకం లేదేమో, ఇచ్చేస్తున్నారు. ఈ జాకెట్ మీదకి వెళ్ళి వేసుకోనికి వస్తుంది. గైస్ లైఫ్ జాకెట్లు తీసుకున్నాం. వీళ్ళు లైఫ్ జాకెట్లు ఇచ్చారు. మా వాళ్ళందరికీ అయితే లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. మొత్తం 1 2 3 4 ఆల్మోస్ట్ ఒక 7-8 పీపుల్స్ వరకు అయితే లైఫ్ జాకెట్స్ వేసుకున్నాం. సో ఇక్కడ నుంచి అయితే మేము ఆల్మోస్ట్ ఐలాండ్ వరకు అయితే తీసుకెళ్తారు అనుకుంటా. ఇక్కడ వరకు తీసుకెళ్తారు. ఆయన ఏంటి ఫిష్ అతను అక్కడ ఉన్నాడు. అయ్యో మన షిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చేలో అందరం మూవ్ అవుతున్నాం. సే హాయ్ టు కెమెరా. సే హాయ్. బోట్లో మనం వెళ్తుంటే అక్కడ మనకు కనిపించే ఆ కొండలన్నీ అసలు నెక్స్ట్ లెవెల్, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. గైస్ మేము వచ్చిన ఐలాండ్ అయితే ఇది ఐలాండ్ అనమాట. దీంట్లో మనకి వదిలేసి కూడా వెళ్ళిపోతారంట కావాలనుకుంటే. మనం ఒకవేళ అవసరం అనుకుంటే మేము ఇక్కడ ఉంటాం అనుకుంటే ఇక్కడ ఈ ఐలాండ్ వదిలేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటారంట. 1 డే అయితే ఇక్కడ స్టే చేస్తారంట లోపల. కాకపోతే ఫుడ్ వాటర్ అని మనం తీసుకుపోవాలి. ఇక్కడ ఇది ఐలాండ్ మనకు కనిపిస్తుంది కదా, ఇది మేము
మేము అక్కడ ఇక్కడ నుంచి చాలా దూరం వచ్చినాం లోపలికి. ఇదన్నమాట మొత్తం ఐలాండ్. అక్కడ ఒక ఫ్లాగ్ కూడా పెట్టారు చూడండి, మన ఇండియా ఫ్లాగ్ కూడా పెట్టారు అక్కడ. అక్కడ బోర్డు కూడా ఉంది, అక్కడ ఎవరో స్టే చేస్తారు అక్కడ. అక్కడ స్టే చేసి చూడు ఆల్రెడీ ఉన్నారు. ఇదన్నమాట మేము వచ్చిన ఐలాండ్. బయటికి పోవాలి, ఈడ కాదు, ఈడ కాదు. అక్కడ సైడ్ పోతే చాలా దూరం ఉంది మనకి, మన ఎదురుగా చూసుకుంటే. అక్కడైతే అసలు ఏం కూడా కనిపిస్తలేదు, చాలా అంటే చాలా దూరం ఉంది, లైక్ ఓషన్ లాగా కనిపిస్తుంది ఇది. యాక్చువల్లీ ఇది ఏంటంటే మన నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇది. బాబా చాలా అంటే చాలా దూరం ఉంది, మరి జూమ్ చేసిన. పోతుంది ఆర్పిఎం ఎక్కువనే దీన్ని. అదే బిహెచ్పి పవర్ ఎక్కువ అనమాట దీన్ని. ఎంతనా, ఎంత సీసీ? ఇన్లైన్ 4ఆ సింగిల్ సిలిండరా? మాన్యువల్ చేస్తుండే ఆయన. సింగిల్ సిలిండర్ అన్న ఇంజన్. బిహెచ్పి ఎంతను? ఎగ్జాస్ట్ పెట్టాను, మంచి సౌండ్ వస్తుంది. కానీ నా బెనెలు తీస్తాను, ఒక 40,000 ఇచ్చినామంటే. ఇగో ఇది అసలు ఐలాండ్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇంజన్ కూడా ఆపేసిన బోర్డుది. ఇక్కడ ఆగేసి మనం అక్కడ పైకి వేసి అక్కడే మనం ఏమైనా ఫొటోస్ అవి చూసి రావాలి మళ్ళీ. కరెక్ట్ ఇప్పుడు మేము ఎట్లా ఉన్నామంటే ఇది లేక్ మిడిల్లో ఉన్నామంట, కరెక్ట్ చెరువు మధ్యలో ఉన్నాము. చెరువు బోట్ అయితే ఆగింది. చెప్పు ఆయనకంటూ ఏం కానీ నడుస్తుంది చెప్పులు. ఆ ముళ్ళు ఈయన గుర్తుకుంటే వెళ్ళిపోతారు. సర్వీసింగ్ ఎంత అయిందో గుర్తు పెట్టుకున్నట్టున్నావు. మార్కెటింగ్ ఏం చేస్తాము, సర్వీస్ వాళ్ళు పట్టుకుందాం. సర్వీస్ అంటే ఆయన ఏం కాదు, ఆయన కూడా కాదు, సర్వీస్ మేనేజర్ పట్టుకోవాలి నువ్వు. అందుకే కావాలని ఆ బ్యాంక్ తీసేసి వెళ్తావా? అది రైడింగ్ ఏం కాదు ఉండని, మన తాకి కూర్చున్నా కూడా దానికే ఏ నాకు అవి లేవు. అక్కడే వదిలేసాం. ఇక్కడ నడవడానికి చెప్పులు లేకుండా ఎలా అనుకుంటున్నా నేను. ఆ రాళ్ళు రప్పలు దాంట్లో ఏమైనా ఉన్నా ఏమైనా కూర్చుకున్నా. వీళ్ళకంటే రైడింగ్ కాబట్టి అది కూడా కరెక్ట్. ఫోన్ తీసుకెళ్ళట్లేదు. అవును మీకు మీరు పోంది, మీకు అది లేదు కదా, మీకు చూడే కదా. ట్రెక్ కాదు, చూడోళ్ళు వెళ్ళిపోర్రి.
ఫైనల్ అయితే అంతా బోటింగ్ చేసుకున్నాం, అంతా అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి అనమాట, బ్యాక్ టు హైదరాబాద్. టైం వచ్చేసి 12:30 1 అవుతున్నట్టుంది. మొత్తానికైతే రోడ్ మీదకి ఎక్కించేసినాం మన బెనేలిని. చలో ఇప్పుడు కొట్టేది రైటా లెఫ్టా? ఎండ మాత్రం చంపుతుంది, ఫుల్ ఎండ ఉంది. అది బైక్ పార్కింగ్ అక్కడ వేసినాం, అక్కడ నుంచి అయితే తీసుకుని వచ్చేసినాం. చలో ఇక్కడ నుంచి నేను వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నా. ఇంకా అయిపోయింది, మా ఎక్స్ప్లోరేషన్ అంతా అయిపోయింది, బోటింగ్ అయిపోయింది. చలో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయస్. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.